జీవితంలో ఎదగాలంటే చదువు ఒక్కటే కాదు, అభిమాన హీరోను ప్రాణంగా ప్రేమించినా చాలు జీవితం సెట్ అయిపోతుంది అనటానికి ప్రత్యక్ష నిదర్శనం సునీల్. కామెడియన్ సునీల్ ఇప్పుడు విలన్ సునీల్ కూడా. కాలం ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తుందో చెప్పటం కష్టం. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా అంతే. ఎందుకంటే ఇక్కడ ఒకటి అవుదామని వస్తే మరొకటి అవుతుంటారు. కామెడియన్ సునీల్ విషయంలో కూడా అదే జరిగింది. ఈయన కూడా ఇండస్ట్రీకి విలన్ అవుదామని వచ్చాడు, కానీ విధి ఆయన్ని కామెడియన్గా మార్చేసింది. చిన్న పాత్రతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ఈయన నువ్వే కావాలి సినిమాతో స్టార్ అయిపోయాడు. నువ్వు నేను మనసంతా నువ్వే సినిమాలతో స్టార్ కామెడియన్ అయిపోయాడు. ఏడాదికి కనీసం 40 సినిమాల వరకు నటించాడు సునీల్. చాలా తక్కువ సమయంలోనే 200 సినిమాలు చేశాడు సునీల్. అంతేకాదు, అందాల రాముడు సినిమాతో హీరో అయ్యి మర్యాద రామన్న, పూలరంగడు లాంటి విజయాలు అందుకున్నాడు. అలాంటి ఈయన నిజ జీవితం గురించి చాలా మందికి తెలియదు. సునీల్ ఫిబ్రవరి 28, 1974లో ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో జన్మించాడు. కామెడియన్ సునీల్ జీవితంలో చాలా మందికి తెలియని నిజం, కేవలం 5 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. ఆ తర్వాత అమ్మ లాలనలోనే పెరిగాడు. డిగ్రీ తర్వాత అనేక నాటకాల్లో నటించాడు. చిరంజీవి అభిమానిగా వచ్చి ఆయన్నే స్ఫూర్తిగా తీసుకొని డాన్సులు కూడా నేర్చుకున్నాడు. అలాగే సునీల్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్తో కలిసి రూమ్ షేర్ చేసుకున్నాడు. చిత్రం ఏంటంటే ఇప్పటికీ ఆ రూమ్ అలాగే ఉంది. దానికి రెంట్ త్రివిక్రమ్ కడుతున్నాడు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొన్ని సినిమాలకు సునీల్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఇది కూడా చాలా మందికి తెలియని నిజం. అంతేకాదు, మోహన్ బాబును ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చాడు సునీల్. ఆయన మాదిరే విలన్గా ఎదగాలనుకున్న సునీల్కు విచిత్రంగా కామెడియన్గా అవకాశాలు వచ్చాయి. చిరంజీవికి ఏకలవ్య శిష్యుడు సునీల్. మెగాస్టార్ డాన్సులు టీవీలో చూసి నేర్చుకున్నాడు. అలాగే ఎన్నో స్టేజ్ షోలు కూడా చేశాడు. విలన్ అవ్వాలన్న ఈయన ఆశ ఇండస్ట్రీకి వచ్చిన 20 ఏళ్ల తర్వాత నెరవేరింది. రవితేజ హీరోగా వచ్చిన డిస్కో రాజా, అల్లు అర్జున్ పుష్ప, కలర్ ఫోటో లాంటి సినిమాల్లో విలన్గా నటించి మెప్పించాడు సునీల్. ఇప్పుడు కామెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా ఉన్నాడు. మొత్తానికి సునీల్ గురించి ఈ కొన్ని నిజాలు చాలా మందికి తెలియవు. కొన్నేళ్ల నుంచి హీరోగా ఈయనకు అవకాశాలు తక్కువయ్యాయి. చాలా రోజుల తర్వాత కుంభకర్ణ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. దాంతోపాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను రాణిస్తున్నాడు. కామెడియన్ సునీల్ ఇది ఒకప్పుడు, కానీ ఇప్పుడు విలక్షణ నటుడు అనేలా తన ట్యాగ్ లైన్ మార్చుకొని కెరీర్లో వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు. ఆయన సినీ జర్నీ ఎలా మొదలైంది, ఎలా సాగుతుందో దాదాపుగా ప్రతి తెలుగు సినీ ప్రేక్షకుడికి తెలిసిన విషయమే. కామెడియన్గా కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు హాస్య పాత్రలకు గుడ్ బై చెప్పి హీరోగా మారారు. వరుసగా హీరోగా నటించే ఛాన్సులు రావడంతో అలానే కెరీర్ను కొనసాగించారు. అయితే అందాల రాముడు, మర్యాద రామన్న, పూలరంగడు చిత్రాలతో మంచి సక్సెస్ అందుకున్న ఆయన ఆ తర్వాత కొనసాగించలేకపోయారు. వరుస ఫ్లాపులు ఆయన కెరీర్ను కిందికి లాగేశాయి. హాస్య నటుడిగా ఎంత సక్సెస్ అయ్యారో హీరోగా అన్ని ఫెయిల్యూర్స్ అందుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఓ దశలో అటు హీరోగా ఛాన్స్లు అందుకోలేక, ఇటు మళ్ళీ తన మార్క్ కామెడీ పాత్రలను ఒప్పుకోలేక కాస్త ఇబ్బంది పడ్డారు. ఇక ఫైనల్గా మళ్ళీ యూటర్న్ తీసుకున్న ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణించారు. ఈ జర్నీలో విలక్షణ నటుడిగా ఎదిగారు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ త్వరగానే కుదురుకున్నారు. కీలక పాత్రలు పోషిస్తూ, ముఖ్యంగా ప్రతినాయక పాత్రలను చేస్తూ మళ్ళీ టాప్ పొజిషన్కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు సౌత్ ఇండస్ట్రీలోని ఇతర భాషల నుంచి ఆఫర్స్ వెల్లువెత్తాయి. ముఖ్యంగా కాలీవుడ్ నుంచి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి.
సునీల్ కూడా లుక్స్ గెటప్ విషయంలోనూ వేరియేషన్స్ చూపిస్తూ నటన చేస్తున్నారు. జైలర్, మా వీరన్, మార్క్ యాంటనీ వంటి చిత్రాలు చూస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది. ఆయన నటనకు, లుక్స్కు మంచి మార్కులే పడ్డాయి. ఇంకా ఆయన కార్తీ జపాన్ చిత్రంలోనూ ఓ కీలక పాత్ర పోషించారు. ఇందులో కూడా సునీల్ పాత్ర డిఫరెంట్గా ఉంటుందని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాలీవుడ్ ఇండస్ట్రీ ఆయనకు మంచి స్టార్డమ్ను తీసుకొచ్చిందనే చెప్పాలి. రెమ్యునరేషన్ కూడా బాగానే పెరిగిపోయిందని తెలుస్తోంది. పుష్ప 2లో నటించారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర, నటన బలంగా ఉంటే పూర్తి పాన్ ఇండియా యాక్టర్గా మారిపోవటం పక్కా. మరిన్ని పాన్ ఇండియా చిత్రాల్లో నటించే అవకాశం దక్కుతుంది. ప్రస్తుతానికైతే రీజనల్ యాక్టర్ బౌండరీలను బ్రేక్ చేసుకొని పాన్ సౌత్ యాక్టర్గా మారిపోయారు. ఆయన కార్తీ జపాన్, అల్లు అర్జున్ పుష్ప 2తో పాటు ఈగల్, రామ్ చరణ్ గేమ్ చేంజర్, మహేష్ బాబు గుంటూరు కారం చిత్రాల్లో యాక్ట్ చేశారు. నందితో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్నాడు. సినిమాల పరంగా సునీల్ లైఫ్ తెరిచిన పుస్తకమే కానీ పర్సనల్ లైఫ్ పరంగా మాత్రం ఈయన గురించి ఎవరికీ తెలియదు. ముఖ్యంగా సునీల్ కుటుంబం ఎలా ఉంటుంది, ఆయన భార్య గురించి వివరాలేంటి అనేది చాలా మందికి తెలియదు. సినిమాల్లోకి రాకముందు భీమవరంలోనే ఉండేవాడు సునీల్. స్నేహితుడు త్రివిక్రమ్ ప్రోత్సాహంతో ఇండస్ట్రీకి వచ్చాడు. స్టార్ అయిపోయాడు. ఇప్పటికీ అదే జోరు చూపిస్తున్నాడు సునీల్. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే సునీల్ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈయన భార్య గురించి కానీ కుటుంబం గురించి కానీ చాలా మందికి ఐడియా లేదు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఇది కూడా చాలా మందికి తెలియని నిజం. సునీల్ అర్ధాంగి పేరు శృతి ఇందుకూరి. ఈమె ఫోటోలు కూడా బయట ఎక్కువగా కనిపించవు. పైగా తన కుటుంబాన్ని చాలా రహస్యంగా ఉంచుతుంటాడు సునీల్. తెలిసిన కుటుంబం నుంచి తన భార్యను తెచ్చుకున్నాడు సునీల్. ఈయనది ప్రేమ వివాహం కాదు, పెద్దలు కుదిర్చిన పెళ్ళే. 45 ఏళ్ల సునీల్కు ఒక పాప, బాబు ఉన్నారు. అయితే సునీల్ ఫ్యామిలీ బయట పెద్దగా కనిపించదు.